Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. Students, today we discuss about the lesson number 14, the world between wars 1900 to 1950 part 2. అంటే ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచము 1900-1950 భాగం 2లో మనం థర్డ్ పార్ట్ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఒక వీడియో చేసాము, ఇందులోనే సెకండ్ వీడియో కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ వీడియో అనమాట. అయితే మనం ఫస్ట్ సెకండ్లో ఏం నేర్చుకున్నాము అంటే ఫస్ట్ పార్ట్లో వచ్చేటప్పటికి రష్యన్ విప్లవం గురించి తెలుసుకున్నాము, రెవల్యూషన్ ఆఫ్ రష్యా. ఆ సెకండ్ వన్ ద గ్రేట్ డిప్రెషన్. నౌ వీ డిస్కస్ అబౌట్ దట్ ఈస్ ద టాపిక్ నాజీజం, రైజ్ ఆఫ్ నాజీజం ఇన్ జర్మనీ. జర్మనీలో నాజీజం ఎఫెక్ట్, ప్రభావము ఎలా ఉంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో పార్టుగా హిట్లర్ మనం చూసినట్లయితే 1928లో ఎలక్షన్స్ జరిగినవని, అయితే ఆ ఎన్నికల్లో హిట్లర్ నాజీ పార్టీ ఓడిపోయిందని చెప్పి, అదేవిధంగా 1932 ఆ 37లో ఎలక్షన్స్ జరిగితే ఆ ఎలక్షన్స్లో 3.37% ఓట్స్తో మెజారిటీ పొందిందని చెప్పుకున్నాం. మరి ఎలా ఈ మెజారిటీ పొందగలిగాడు హిట్లర్ అనేది చూద్దాం మనం. హౌ హిట్లర్ గెయిన్డ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ జర్మన్స్. హిట్లర్ జర్మనీ ప్రజల విశ్వాసాన్ని ఎలా పొందగలిగాడు? హిట్లర్ వాజ్ ఏ పవర్ఫుల్ స్పీకర్. హిజ్ ఫ్యాషన్ అండ్ హిజ్ వర్డ్స్ మూవ్ పీపుల్. అతడు ఒక గొప్ప అద్భుతమైన వక్త అనమాట, అంటే బాగా మాట్లాడే వ్యక్తి. సో అతని ఉద్వేగము, హిజ్ ప్యాషన్ అండ్ హిజ్ వర్డ్స్ మూవ్ పీపుల్ని కదిలించేశాయి. అంటే అతని యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే ప్రజలందరూ కూడా నమ్మి, ఓకే నిజం, ఇది బాగుంది, ఇతను చాలా బాగా చెప్తున్నాడు, మనకి ఇతను ఏదో చేస్తాడు అన్న ఫీలింగ్స్ కలిగించినాయి అనమాట. సో హీ ఈజ్ హిట్లర్. He promised to build a strong nation, undo the injustice of Versailles Treaty, restore the dignity of the German people, to build a strong nation. మనము ఒక బలమైన దేశాన్ని నిర్మించుకుందాము. చూద్దాము. అన్ఎంప్లాయ్మెంట్ ఫర్ దోస్ లుకింగ్ ఫర్ వర్క్. ఎవరైతే ఏది ఎంప్లాయ్మెంట్, ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కదా, ఎంప్లాయ్మెంట్ ఫర్ దోస్ లుకింగ్ ఫర్ వర్క్, ఎవరైతే వర్క్ కోసం చూస్తున్నారో ఈ విధంగా. ఏ సెక్యూర్ ఫ్యూచర్ టు ద యూత్, వుడ్ అవుట్ ఆల్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్సెస్, విదౌట్ ఆల్ ఫారిన్ ఇన్ఫ్లుయెన్సెస్, రిసిస్ట్ ఆల్ ఫారిన్ కాన్స్పిరసీస్ అగైనెస్ట్ జర్మనీ. ఇతని యొక్క ఎయిమ్స్ ఏంటో చూద్దాం. అతడు జర్మన్ ప్రజలకు క్రింది వాగ్దానాలు చేశాడు. ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానని. ఏమని ప్రామిస్ చేశాడంట? అతను ప్రామిస్ చేసిన వాటిలో ఫస్ట్ది ఒక బలమైన దేశాన్ని నిర్మిస్తానని, వర్సేల్ ఒప్పందపు అన్యాయాన్ని రద్దు చేస్తానని, అదేవిధంగా జర్మనీ ప్రజల గౌరవాన్ని తిరిగి నిలబెడతానని, పని కావాలి అనుకుంటున్న వాళ్ళకి పని కల్పిస్తానని, యువతకు బంగారు భవిష్యత్తు కల్పిస్తానని, అన్ని విదేశీ ప్రభావాలను తొలగిస్తానని, జర్మనీకి వ్యతిరేకంగా జరిగే అన్ని విదేశీ కుట్రలను తిప్పికొడతామని. అంటే ఇవన్నీ మొదటి ప్రపంచ యుద్ధంలో కొంచెం ఎఫెక్ట్ అయింది కదా, హిట్లర్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది కదా. సో దాంతో అవన్నీ కూడా తిప్పికొడతాము అనే, ఎవరికైతే ఇప్పుడు ఆర్థిక మాన్యం వల్ల పని కోల్పోయారో వాళ్ళందరికీ పనులు ఇస్తాము అని చెప్పేసి హిట్లర్ చెప్పడం జరిగింది. వాట్ ఈస్ ద న్యూ స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ ఇంట్రడ్యూస్ బై హిట్లర్. హిట్లర్ ఏ పద్ధతిని, న్యూ స్టైల్ పాలిటిక్స్ అంటే రాజకీయాలలో ఎలాంటి కొత్త శైలిని ఉపయోగించాడో చూద్దాం. మాస్ మొబిలైజేషన్, మ్యాసివ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ మీటింగ్స్. అంటే పెద్ద ఎత్తున మొబిలైజేషన్ అంటే జనాలను ఒక చోట గుమ్మికూడించడం. మ్యాసివ్ ర్యాలీస్ అండ్ పబ్లిక్ మీటింగ్స్ అంటే ఎక్కువ గుంపులుగా పబ్లిక్ మీటింగ్స్ని కండక్ట్ చేయడం. రాజకీయాల్లో హిట్లర్ ప్రవేశపెట్టిన కొత్త శైలి ఏమిటి? పెద్ద ఎత్తున జన సమీకరణ చేయటం, పెద్ద బహిరంగ సభలను, ప్రదర్శనలను నిర్వహించడం. ఈ విధంగా చేశాడనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఇక్కడ ఈ మీటింగ్ అటెండ్ అయ్యారో. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే అతని మాటలతో వీళ్ళందరినీ అట్రాక్ట్ చేయగలిగాడు. వై హీ కండక్ట్ దీస్ ర్యాలీస్. మరి ఎందుకు ఇంత పెద్ద ర్యాలీస్ ఎందుకు కండక్ట్ చేశాడు? టు డెమాన్స్ట్రేట్ ద సపోర్ట్ ఫర్ హిమ్. ఏంటంటే అతనికి మద్దతు తెలియచేయడం కోసం, ఎంతమంది నేను చెప్పే మీటింగ్కి వస్తున్నారు అనే దాన్ని బట్టి మనకు మద్దతు ఉంటుంది అని ఆలోచించాడు అనమాట. టు ఇన్స్టాల్ ఏ సెన్స్ ఆఫ్ యూనిటీ అమాంగ్ పీపుల్. అదేవిధంగా ఈ జనాల్లో ఐకమత్యాన్ని కూడా పెంపొందించడం కోసం. ఈ సభలు, ప్రదర్శనలు ఎందుకు అంటే హిట్లర్కి ఉన్న మద్దతు తెలియజేయడానికి, ప్రజల మధ్య ఐక్యమత్యం పెంపొందించడానికి. ద రెడ్ బ్యానర్స్ విత్ ద స్వస్తిక్ గుర్తుతో ఎర్ర జెండాలు. చూడండి వాళ్ళ
గుర్తేంటి? నాజీ పార్టీ వాళ్ళది స్వస్తిక్ గుర్తు. ఆ స్వస్తిక్ గుర్తుతో ఈ ఎర్ర జెండాలు, తర్వాత నాజీ వందనం, ద నాజీ సెల్యూట్ వాళ్ళ ఇదనమాట. ఏదైతే ఉందో వాళ్ళకు ఒక ప్రతిజ్ఞ టైపులో వీళ్ళు వందనం అన్నమాట. నెక్స్ట్ ద రిచువలైజ్డ్ రౌండ్స్ ఆఫ్ అపాలస్ ఆఫ్టర్ ద స్పీచెస్ వర్ ఆల్ ద పార్ట్ ఆఫ్ హిజ్ స్పెక్టకల్ ఆఫ్ పవర్. చూడండి, ఉపన్యాసాల తర్వాత చప్పట్లు కొట్టడం మొదలైనవన్నీ అతను అఖండ అధికారంలో భాగాలుగా ఉండే, అంతమంది చప్పట్లు కొట్టారు అంటే ఎంత సపోర్ట్ చేశారు అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా తను చాలా మీటింగ్స్ అవన్నీ కండక్ట్ చేశాడు. హౌ హిట్లర్ ఓన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ పీపుల్. ఇతడు ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ విధంగా పొందాడు అంటే హీ ప్రామిస్డ్ ద ఎస్టాబ్లిష్ టు రేషియల్ సుప్రమసీ ఆఫ్ ఆరియన్ జర్మన్స్ ఓవర్ ద వరల్డ్. తర్వాత టార్గెటింగ్ మైనారిటీ కమ్యూనిటీస్ లైక్ ద జ్యూస్ యాజ్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అంటే మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ మెయిన్ కాజ్ ఎవరు అంటే యూదులు అని చెప్తున్నాడు. టార్గెట్ మైనారిటీలైనా తక్కువ ఉన్న అక్కడ యూదులు అంటే తనకు వాళ్ళకి అసలు ఇష్టం ఉండేది కాదనమాట. వాళ్ళని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండటం. హీ ప్రామిస్ టు ఎస్టాబ్లిష్ ద రేషియల్ సుప్రమసీ ఆఫ్ ఆరియన్ జర్మన్స్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రపంచంపై జర్మనీ ఆర్యజాతి ఆధిపత్యాన్ని నెలకొల్పుతుందని వాగ్దానం చేశాడు. మనము ప్రపంచం అంతా కూడా ఈ జర్మనీ ఏదైతే ఉందో అది తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటుంది, తన ఆధిపత్యాన్ని ఇక్కడ చూపిస్తుంది జర్మనీ అని. చూడండి, ఇక్కడ అతడు ప్రజల మద్దతు ఎలా పొందగలిగాడు అంటే ప్రపంచంపై జర్మనీ ఆధిపత్యాన్ని నెలకొల్పుతాము అని, అన్ని సమస్యలకు యూదుల వంటి అల్పసంఖ్యాకులే కారణంగా అతను పేర్కొన్నాడు అనమాట. చూడండి, వీళ్ళు యూదులు, జ్యూస్ అంటే క్రిస్టియన్లో ఒక మతం అన్నమాట. వీళ్ళు యూదులు అనేవాళ్ళు ఒక కేటగిరీ. హీ అటాక్డ్ కమ్యూనిజం అండ్ క్యాపిటలిజం టర్మింగ్ బోత్ ఆఫ్ దమ్ యాజ్ జ్యూయస్ కాన్స్పిరేసియస్. కమ్యూనిజం పెట్టుబడిదారి విధానాలను అతడు యూదుల కుట్రగా పేర్కొన్నాడు. అంటే ఇక్కడ కమ్యూనిజం అనేది అసలు మనకి ఎక్కడుందో నిజం చెప్తే మనకి రష్యా నుంచి వచ్చింది. పెట్టుబడిదారి విధానాలు ఇవన్నీనేమో అమెరికా కానీ బ్రిటన్ ఇవన్నీ. కానీ తనేం చేశాడు? హీ అటాక్డ్ కమ్యూనిజం అండ్ క్యాపిటలిజం టర్మింగ్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ జ్యూయస్ కాన్స్పిరసీస్ అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర అని చెప్పేసి యూదుల యొక్క కుట్ర అని చెప్పి రెండు అతను చెప్తున్నారు అనమాట. ప్రామిస్ టు బిల్డ్ ఏ స్ట్రాంగ్ స్టేట్ విచ్ విల్ కౌంటర్ బోత్. ఈ రెండింటినీ కనుక మనం ఎప్పుడైతే తిప్పికొట్టామో బలమైన దేశంగా జర్మనీ తయారు చేస్తానని హిట్లర్ చెప్పసాగాడు. ఈ రెండింటినీ కనుక మనం తరిమి కొట్టేస్తే మన దేశం అనేది బలమైన దేశంగా మారుతుంది అని చెప్పేసి హిట్లర్ చెప్పాడనమాట. హీ appealed specially to the middle class, which felt threatened by capitalism and the Great Depression. ఈ తీవ్ర మాంద్యము, ఆర్థిక మాన్యము, పెట్టుబడిదారి విధానంతో భయపడిపోయిన వాళ్ళెవరు ఎక్కువగా మధ్యతరగతి వాళ్ళకి ఈ మాటలు ఎంతగానో నచ్చాయి. He appealed specially to the middle class, which felt threatened by క్యాపిటలిజం అండ్ ద గ్రేట్ డిప్రెషన్తోనూ పెట్టుబడిదారీ విధానంతో భయపడిపోయిన మధ్యతరగతి కుటుంబాలకి ఇతని మాటలు అవును ఇతను ఏదో చేస్తాడు, బాగుంది, చెప్పేదంతా కూడా నిజమే కదా అని అనిపించింది అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఈ అపోజ్డ్ వర్కింగ్ క్లాస్ మూమెంట్ లెడ్ బై ద కమ్యూనిస్ట్స్ అండ్ సోషలిస్ట్స్. అదే సమయంలో అతడు కమ్యూనిస్టులు సోషలిస్టు నాయకత్వంలోనే శ్రామిక వర్గ ఉద్యమాలను వ్యతిరేకించసాగాడు. చెప్తున్నాడు కదా కమ్యూనిస్టులు పెట్టుబడిదారుల వల్లే ఇదంతా జరుగుతుందని. సో అలాంటి వాళ్ళని ఇతడు కమ్యూనిస్టులని సోషలిస్టు నాయకత్వంలో ఈ శ్రామిక వర్గ ఉద్యమాలు ఏవైతే జరుగుతున్నాయి వాటిని వ్యతిరేకించాడనమాట. హిట్లర్ కేమ్ టు పవర్ అండ్ ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్ యాన్ అన్డెమోక్రాటిక్ అండ్ ఆటోక్రాటిక్ రూల్ అండ్ dismantle all institutions like. అంటే హిట్లర్ కేమ్ టు పవర్ అండ్ ఇమీడియట్లీ టుక్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్. అతను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఏం చేశాడంటే పార్లమెంటు వంటి ప్రజాస్వామిక సంస్థలను తొలగించాడు. అంటే అన్డెమోక్రాటిక్ అండ్ అరిటోక్రాటిక్ రూల్ అండ్ డిస్మెంటల్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్. ఈ ఎక్కడైతే ఈ ప్రజాస్వామిక సంస్థలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా అతను తొలగించేశాడు. అక్కడ అన్డెమోక్రాటిక్ స్టార్ట్ చేశాడు. అరిటోక్రాటిక్ అన్డెమోక్రాటిక్ అంటే ఏంటంటే అప్రజాస్వామిక సంస్థలు లేదా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే రాచరికపు పెత్తనం నియంత పరిపాలన అనేది స్టార్ట్ చేశాడు. చూడండి, ఇది అతని యొక్క పార్లమెంట్. దిస్ ఇన్క్లూడ్ ఆర్బిటరీ అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్ ఎస్పెషల్లీ ద కమ్యూనిస్ట్స్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. చూడండి ఇక్కడ ఎలా ఉందో.
దిస్ ఇన్క్లూడ్ ఆర్బిటరీ అరెస్ట్ ఆఫ్ పొలిటికల్ అపోనెంట్స్. ఎవరైతే పొలిటికల్గా ఇతనికి ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, ఎస్పెషల్లీ ద కమ్యూనిస్ట్ అండ్ పుట్టింగ్ దెమ్ ఇన్ కాన్సన్ట్రేషన్ క్యాంప్స్. చూడండి, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అని చెప్పేసి అతను ఏం చెప్పొచ్చు, మన జైలు టైప్లో అనమాట. కమ్యూనిస్టులందరినీ అరెస్ట్ చేసి కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపించేవాడు. చూడండి, యూదుల్ని చాలా కష్టాలు పెడతాడు హిట్లర్. చూడండి యూదుల పరిస్థితి ఎలా ఉందో. On 24th March 1933, the famous Enabling Act was passed. This act established directorship in Germany. It gave Hitler all powers to sideline parliament and ruled by a decree. ఎప్పుడైతే మనకి ఈ 1933 మార్చి 24వ తారీఖున ఎన్బెలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఆమోదం పొందింది. దీంతో ఏంటంటే జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది. అప్పుడు దాకా ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన ఉండేది, కానీ నియంత పరిపాలన ఏర్పడిపోయింది. అంటే తను ఏం చెప్తే హిట్లర్, ఇప్పుడు మనం అనుకుంటాం కదా నువ్వేమైనా హిట్లర్ లాగా మోనార్క్ అని, తను ఏం చెప్తే అదే న్యాయం అదే రూలు. ఆ విధంగా నియంత పరిపాలన అనేది ఈ యాక్ట్ వల్ల ఏర్పడింది. పార్లమెంటుని పట్టించుకోకుండా చూడండి 1933 మార్చి 24న ఎనేబ్లింగ్ యాక్ట్ ఆమోదం పొందడంతో జర్మనీలో నియంతృత్వం ఏర్పడింది. పార్లమెంటుని పట్టించుకోకుండా డిక్రీల ద్వారా పాలించే అధికారాన్ని హిట్లర్కి చట్టం కట్టబెట్టింది. ఎనేబ్లింగ్ యాక్ట్ అంటే ఏంటి? ఎనేబ్లింగ్ యాక్ట్ అంటే పార్లమెంటుని ఇక్కడ పట్టించుకోరు. అంటే ఇక్కడ ఒక పార్లమెంట్ ఉండి ప్రజల తరపున పరిపాలన అనేది, లేదా ప్రజల తరపున వాదించడానికి న్యాయం చేయడానికి ఏమీ ఇక్కడ ఉపయోగం ఉండదు. డిక్రీల ద్వారా పాలించే అధికారాన్ని హిట్లర్కి ఈ చట్టం కట్టబెట్టింది. అంటే డిక్రీలు అంటే అక్కడ రాజు యొక్క శాసనాలు, తను ఏం చెబితే అదే జరగాలి అన్నట్లుగా పరిస్థితి వచ్చిందనమాట. చూడండి, ఇది అంతా కూడా మనకి హిట్లర్ యొక్క పరిపాలనకు సంబంధించిన న్యూస్ అది. ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ వర్ బ్యాండ్ ఎక్స్పెక్ట్ ఫర్ ద నాజీ పార్టీ అండ్ ఇట్స్ ఎఫిలియేట్స్. ద స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ, మీడియా, ఆర్మీ అండ్ జ్యుడిషియరీ. చూడండి ఎలా ఉందో. ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ వర్ బ్యాండ్. అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక్క ఏది తప్ప, నాజీ పార్టీ తప్ప. అండ్ హిజ్ ఎఫిలియేట్స్ అంటే ఏంటంటే వాళ్ళకి అనుబంధ సంస్థలు కొన్ని ఉంటాయి కదా, అవి కాకుండా. ద స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ, మీడియా, ఆర్మీ అండ్ జ్యుడిషియరీ. ఇక్కడ మొత్తం ఆర్థిక పరిస్థితే కానీ, ప్రసార సాధనాలకు, సైన్యము, న్యాయ వ్యవస్థల మీద ప్రభుత్వం పూర్తి పట్టు సాధించింది. చూడండి, అధికారంలోకి రాగానే హిట్లర్ నాజీ పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలను కూడా, కార్మిక సంఘాలను అన్నింటినీ నిషేధించేశాడనమాట. ఆర్థిక పరిస్థితి, ప్రసార సాధనాలు, సైన్యము, న్యాయ వ్యవస్థల మీద ప్రభుత్వం పూర్తిగా పట్టు సాధించింది. అంటే ఇవన్నీ కూడా తన కంట్రోల్లో పెట్టుకుంది. న్యాయము, తను ఏది చెప్తే అదే న్యాయము. ప్రసార సాధనాలు, తను ఏది చెప్తే అదే పబ్లికేషన్ చేస్తే కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటానికి లేదు. ఆర్థిక పరిస్థితి మొత్తం కూడా అంతా హిట్లర్ చేతిలోకి వచ్చేసింది అనమాట. సైన్యం కూడా మొత్తం అందరూ కూడా గవర్నమెంట్ మాటే వింటారు. అంటే గవర్నమెంట్ ఇట్స్ మీన్స్ హిట్లర్. సో మొత్తం కూడా అతని చేతి కిందలోకి వచ్చేసింది. ఇంకా వేరే పార్టీలు లేవు, అనుబంధ పార్టీలు తప్ప ఇంకా వేరే బయట పార్టీలు ఏమి కూడా లేవు. చూడండి, మొత్తం నాజీ పార్టీ, నాజీ గుర్తులు ఇదే. స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వర్ క్రియేటెడ్ టు కంట్రోల్ అండ్ ఆర్డర్ సొసైటీ ఇన్ వేస్ దట్ ద నాజీస్ వాంటెడ్. సమాజాన్ని నియంత్రించడానికి ప్రత్యేక నిఘా భద్రతా దళాలను ఏర్పరిచారనమాట. వాళ్ళు ఏదైతే నాజీ వాళ్ళు కోరుకుంటున్నారో అలాగే ఉండాలి, వ్యతిరేకించిన వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్ ఫోర్స్ని పెట్టాడనమాట. రెగ్యులర్ పోలీస్, గ్రీన్ యూనిఫామ్, ఎస్ఎస్, స్ట్రాంగ్ ట్రూప్. ఓకే, ఇక్కడ కొన్ని రక్షక దళాలు పెట్టాడు అనమాట. అంటే ఏంటంటే పోలీస్ సెక్యూరిటీస్. అవి ఏంటంటే రెగ్యులర్ పోలీస్, గ్రీన్ యూనిఫామ్ వేసుకుంటారు వాళ్ళు, ఎస్ఏలు, స్ట్రాంగ్ ట్రూపర్స్, గెస్టోపో, సీక్రెట్ స్టేట్ పోలీస్, ఎస్ఎస్ అంటే ప్రొటెక్షన్ స్క్వాడ్స్, క్రిమినల్ పోలీసు, ఎస్డి అంటే సెక్యూరిటీ సర్వీస్. ఇలా ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీసులు వీళ్ళందరూ నిర్మించాడు. అంటే ఆకుపచ్చ యూనిఫామ్లో ఉన్న పోలీసు సిబ్బంది, స్మార్ట్ టూఫర్స్ ఎస్ఏగా, గెస్టోపో అంటే రహస్య పోలీసు దళాలు, రక్షణ దళాన్ని ఎస్ఎస్ అంటాము, నేర విచారణ పోలీసులు, అదేవిధంగా భద్రతా సేవలు, వీళ్ళందరినీ కూడా తను నియమించాడనమాట. చూడండి, రెగ్యులర్ పోలీసు వీళ్ళు గ్రీన్ కలర్లో ఉంటారు. స్ట్రోమ్ ట్రూపర్స్ అంటే స్మార్ట్ ట్రూపర్స్ అంటారు. వీళ్ళు చూడండి ఈ విధంగా ఉంటారు. గెస్టోపో అంటే ఇది ఒక మిలిటరీ. తర్వాత ఎస్ఎస్ ప్రొటెక్షన్ స్క్వాడ్ అంటే రక్షణ దళాలు. అండ్ దే హ్యావ్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ అండ్ మేడ్ నాజీ స్టేట్ రిప్యూట్ యాజ్ ద మోస్ట్
డ్రీడెడ్. చూడండి, ఈ దళాలకు రాజ్యాంగేతర అధికారాలు ఉన్నాయి. అవి నాజీ ప్రభుత్వానికి భయంకరమైన నేరపూరిత ప్రభుత్వంగా గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఈ దళాలకు ఏమంట, రాజ్యాంగపూరితమైన అధికారాలు ఉన్నాయంట. అంటే రాజ్యాంగేతర అధికారాలు అంటే రాజ్యాంగంలో రాసినయే కాకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించవచ్చు అనే అధికారాలు ఈ పోలీస్ బలగాని అంతటగా ఉన్నాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. అయ్యో రాజ్యాంగం ప్రకారం ఇది తప్పే ఇది ఒప్పే అని వాళ్ళకి ఏమీ లేదు. నాజీ ప్రభుత్వానికి భయంకరమైన నేరపూరిత ప్రభుత్వంగా ఈ గుర్తింపుని తెచ్చిపెట్టారు. అంటే ఏంటంటే నాజీ ప్రభుత్వం అంటే చాలు, వీళ్ళు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగిందనుకోండి, ఎక్కడైనా రాజ్యంలో ఎవరైనా హిట్లర్కి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ తరపున మాట్లాడినా, లేకపోతే యూదులు ఏదైనా చేసినా వీళ్ళు ఏం చేసేస్తారు, వెంటనే వాళ్ళని చంపేయటమో క్రూరంగా హింసించడం చేస్తారు. అంటే ప్రభుత్వము ఇంత భయంకరంగా చేయమన్నది అనే గుర్తింపుకు తగ్గట్టుగా రాజ్యాంగేతర అధికారాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకొని అలాంటి పనులు చేసేవాళ్ళు అనమాట. మీరు అర్థం చేసుకోండి ఇక్కడ. అంటే ఈ వీళ్ళు ఎలాంటి పేరు తెచ్చిపెట్టారు. పీపుల్ కుడ్ డిటైన్డ్ ఇన్ గెస్టోపో టార్చర్ ఛాంబర్స్ రౌండెడ్ అప్ అండ్ సెంట్ టు కాన్సంట్రేషన్ క్యాంప్స్ డిపోర్టెడ్ అరెస్టెడ్ వితౌట్ ఎనీ లీగల్ ప్రొసీజర్. చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు, పీపుల్ కుడ్ డిటైన్డ్ ఇన్ గెస్టోపో టార్చర్స్ ఛాంబర్స్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎలా ఇష్టం వచ్చినట్లు హింసించేయటం, అరెస్టులు చేయటం, తీసుకెళ్ళిపోయి ఛాంబర్స్కి పంపించేసేయటం. అదేవిధంగా అంటే ఛాంబర్స్ అంటే హింసా శిబిరాలు ఉన్నాయన్నమాట, వాటికి పంపించేసేయటం, నిర్బంధించేయటం, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ తరలించడం, దేశ బహిష్కరణ చేయించడం. అదేవిధంగా అధికారాన్ని పోలీసు దళాలన్నీ కూడా సమకూర్చేసుకొని మొత్తం వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేసేవాళ్ళు. ఈ దళాలకు ఏ అధికారాలు ఉన్నాయంటే ప్రజలను కారణం లేకుండా అరెస్టు చేయడం, హింసా శిబిరాల్లో ఉంచటము, కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపించడము, దేశం నుంచి బహిష్కరించడం వంటి ఎదురులేని అధికారాలన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళ ఇష్టం అవ్వచ్చు, అధికారాన్ని వాళ్ళ చేతుల్లో తీసేసుకున్నారు. ఇక చిన్న మిస్టేక్ ఏది జరిగినా కూడా ప్రజల్ని అరెస్ట్ చేసేస్తున్నారు, అసలు రీజనే లేకుండా అరెస్ట్ చేసేస్తున్నారంట. అదేవిధంగా హింసా శిబిరాల్లో వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతూ ఆ శిబిరాల్లో పెట్టడం, కాన్సన్ట్రేషన్ క్యాంపులకు పంపించేయటం. కాన్సన్ట్రేషన్ క్యాంపులు అంటే ఇవి కూడా ఒక జైలు లాగా. అదేవిధంగా దేశం నుంచి బహిష్కరించేయటం వంటి ఎదురులేని అధికారాలన్నీ కూడా ఈ దళాలు తీసుకునే పోలీసులు. చూడండి ఏ రకంగా హింసిస్తున్నారు ఈ పోలీసులు ప్రజల్ని. దీస్ పవర్స్ వర్ యూజ్డ్ టు అరెస్ట్ అండ్ torture millions of political activists, trade unionists, and people of minority communities and build a state of horror and fear. చూడండి ఈ పవర్స్ ఏవైతే అధికారులు ఉన్నారో అధికారాలను ఉపయోగించుకొని చాలామంది లక్షలాది రాజకీయ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్మిక సంఘ నాయకులను, అల్పసంఖ్యాక వర్గాల ప్రజలను అరెస్ట్ చేసి హింసించేవాళ్ళు. అంతకు ముందు ఎన్నడూ లేనంతగా దారుణాలను కూడిగట్టారు, వ్యతిరేకులను భయభ్రాంతులు చేశారు. అంటే ఇక ఎవరైనా సరే నాజీ పార్టీని దానికి నచ్చినట్టుగా ఉండాలి తప్ప వ్యతిరేకంగా అనేది ఒక్కళ్ళు కూడా ఉండటానికి వీల్లేదు. ఇంకా అంత నియంత పరిపాలన చేశాడనమాట హిట్లర్. సో ఈ అధికారాన్ని ఉపయోగించుకొని లక్షలాది రాజకీయ ఉద్యమకారులను, కార్మిక సంఘ నాయకులను, అల్పసంఖ్యాక వర్గ ప్రజలను అరెస్టు చేసి హింసించేవాళ్ళు. చూడండి ఏ విధంగా కాన్సన్ట్రేషన్ క్యాంపులు అంటే చూడండి ఇక్కడ ఎలాగా వాళ్ళ చేతులను పైకి పెట్టేసేసి ఇలా కట్టేశారు. చూడండి ఈ రకమైన కష్టాలు, ఒక రకమైన కష్టాలు ప్రజల్ని అన్ని రకాలుగా హింసించేవారు. హిట్లర్ అసైన్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ రికవరీ టు ద ఎకనామిస్ట్ హాజ్మర్ షాకట్ who aimed at full production and full employment through state ఫండెడ్ వర్క్ క్రియేషన్ ప్రోగ్రామ్. హిట్లర్ ఏం చేశాడు, అసైన్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎకనామిక్ రికవరీ, ఆర్థిక పరిస్థితుల్ని తిరిగి మళ్ళీ తీసుకురమ్మని చెప్పి చక్కపెట్టాలి అని చెప్పి హజల్మార్ షాకిట్ అనే ఒక ఆర్థికవేత్తకి ఆ బాధ్యతను అప్పగించాడు. హూ ఎయిమ్డ్ ఎట్ ఫుల్ ప్రొడక్షన్ అండ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ త్రూ స్టేట్ ఫండెడ్ వర్క్ క్రియేషన్ ప్రోగ్రామ్. ఎవరైతే మొత్తం ఉపాధి కల్పన ద్వారా మళ్ళీ తిరిగి ఈ డెవలప్మెంట్ చేస్తాను అన్నాడు, పూర్తి ఉపాధి ఉత్పత్తి అన్ని లక్ష్యాలను పెట్టుకున్నాడో ఆయనకి అప్పచెప్పాడు అనమాట. ఆర్థిక పునర్నిర్మాణ బాధ్యతను ఆర్థికవేత్త హజల్మార్ షాకిట్కు అప్పగించాడు. ప్రభుత్వ నిధులతో ఉపాధి కల్పన ద్వారా అతడు పూర్తి ఉపాధి, పూర్తి ఉత్పత్తి అన్న లక్ష్యాలు పెట్టుకున్నాడు. అతడు ఏం చేశాడంటే ప్రభుత్వం యొక్క నిధులతో అందరికీ ఉపాధి కల్పించి పూర్తి ఉపాధి, పూర్తి ఉత్పత్తి అన్న లక్ష్యాలను పెట్టుకున్నాడు అనమాట. హీఈజ్ హజల్మార్ షాకిట్. This project produced the famous German super highways and the people's car వోక్సోవ్యాగిన్ అంటే అదొక కార్ కంపెనీ అనమాట. దిస్ ప్రాజెక్ట్ అతను ఏం చేశాడు, ఈ పథకం ద్వారా జర్మనీలో అత్యంత వేగంగా వెళ్ళే రహదారులు నిర్మించాడు.
వోక్సో వ్యాగన్ కార్లను కూడా ఉత్పత్తి చేశారు. చూడండి మంచి మంచి రహదారులు, అంటే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా హైవేస్ని మంచి నిర్మించి ఈ వోక్సో వ్యాగన్ కార్లను కూడా నిర్మించి ప్రొడక్షన్ చేశారన్నమాట. దిస్ పీరియడ్ సా an improvement of living standards of a section of the Germans, even though it meant subhuman conditions of life for those condemned by the resist regime. అంటే ఏంటి అంటే ఇక్కడ దిస్ పీరియడ్స్ అండ్ ఇంప్రూవ్మెంట్, ఇక్కడ మనకి ఒక ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు ప్రజల యొక్క జీవన పరిస్థితి, లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఏ సెక్షన్ ఆఫ్ ద జర్మన్స్. ఇక్కడ ప్రజల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపడ్డాయి. ఆ తర్వాత మరింత ఈవెన్ దో ఇట్ మీన్స్ సబ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ ద లైఫ్ ఫర్ దోస్ కండెమ్డ్ బై ద రెసిస్ట్ రిజ్మి. అంటే ఈ కాలంలో ఈ జాత్యహంకార ప్రభుత్వ కోపానికి గురైన ప్రజల పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే మిగతా వర్గ ప్రజల జీవన పరిస్థితులు మాత్రం మెరుగుపడ్డాయి. ఏదైతే ఈ జాత్యహంకారం అంటే యూదులు అనే వాళ్ళు ఇష్టం ఉండదు కాబట్టి మన ఈయన గారికి, హిట్లర్ గారికి, సో వాళ్ళు తప్ప మిగిలిన ప్రజలందరూ కూడా వాళ్ళ జీవన పరిస్థితులు అనేవి మెరుగుపడ్డాయి. దిస్ వాజ్ ఫాలోడ్ బై హెవీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆర్నమెంట్ ఇండస్ట్రీ టు క్రియేట్ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్, బట్ దిస్ కుడ్ సస్టైన్డ్ ఓన్లీ బై గోయింగ్ ఆన్ వార్ విత్ ద నైబర్స్. ఇతను ఏం చేశాడంటే పెద్ద ఎత్తున ప్రజలకు మరింత ఉపాధి కల్పించడం కోసం ఆయుధ కర్మాగారాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. పొరుగువారితో యుద్ధానికి దిగితే తప్ప ఇది కొనసాగడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మరి పెద్ద ఎత్తున ఆయుధాలు తీసుకొని ఏం చేస్తారు? పెద్ద ఎత్తున ఆయుధాల మీద పెట్టుబడి పెట్టారంటే కంపల్సరీ అది వేరే దేశాలతో యుద్ధం చేయాల్సిందే. ఆయుధాల మీద పెట్టుబడి పెడుతున్నామంటే దాని అర్థం ఏంటి? మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పే పరిస్థితికి వచ్చారన్నమాట. చూడండి, ఈ విధంగా ఆయుధాల తయారీ అనేది బాగా ఎక్కువగా చేశారు. హిట్లర్ pursued an aggressive foreign policy of recovering the టెరిటరీస్ లాస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్. చూడండి, అతని యొక్క అగ్రెసివ్ నేషనల్ ఫారెన్ పాలసీ అంటే ఏంటి అంటే అక్కడ అతని యొక్క దురహంకారిక పూరితమైన విదేశీ విధానము, దుందుడుకు విదేశీ విధానం అని చెప్పుకోవచ్చు మనం. ఆఫ్ రికవరింగ్ ద టెరిటరీస్ లాస్ట్ ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్. అతను ఫస్ట్ వరల్డ్ వార్లో ఓడిపోయారు కదా జర్మనీ. ఓడిపోయినప్పుడు అనేక దేశాలను వేరే వేరే భూభాగాలన్నింటినీ కూడా మనకి ఫ్రాన్స్కి ఆసస్ లొరైన్ ప్రాంతాలను ఇచ్చేసినట్లు తను కొన్ని భూభాగాలను కోల్పోయాడు కదా, అవన్నీ తిరిగి తెచ్చుకోవాలని. దెన్ బై 1939 హీ అటాక్డ్ పోలాండ్ అండ్ యాజ్ వి సా ఎర్లియర్ దిస్ టిగ్గెడ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. అదేవిధంగా 1939లో ఏం చేశాడు? పోలాండ్పై దండెత్తాడు. దాంతో ఏమైంది? రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసిందని మనం అవన్నీ కూడా చదువుకున్నాం. ట్రిగ్గర్డ్ ఆఫ్ ద సెకండ్ వరల్డ్ వార్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కోల్పోయిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి హిట్లర్ దుందుడుకు విదేశీ విధానాన్ని అవలంబించాడని, ఈ విధానంతోనే 1939లో అతడు పోలాండ్పై దండెత్తడంతో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. చూడండి, ఈ విధంగా చేశాడు. హోలోకాస్ట్. ద నాజీ రెజిమ్ స్టార్టెడ్ టు బిల్డ్ ద racial supremacy by mass extermination of minority communities. వీళ్ళు యుద్ధం కొనసాగుతున్న కాలంలో ఏం చేశారు అంటే నాజీ ప్రభుత్వం జర్మనీ ఆధిపత్యాన్ని నిర్మించడం కోసం అల్పసంఖ్యాక వర్గాల దారుణ మూక హత్యకాండల కార్యక్రమాన్ని చేపట్టింది. ద నాజీ రెజిమ్ స్టార్టెడ్ టు బిల్డ్ ద రేషియల్ సూపర్మసీ అంటే దాని యొక్క పవర్ను చూపించుకోవడం కోసం మాస్ ఎక్స్ట్రిమినేషన్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీస్, ఈ అల్పసంఖ్యాక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హత్యాకాండాన్ని చేసిందన్నమాట. హోలోకాస్ట్లో యుద్ధం కొనసాగుతున్న కాలంలో నాజీ ప్రభుత్వం జర్మన్ జాతి ఆధిపత్యాన్ని నిర్మించడం కోసం అల్పసంఖ్యాక వర్గాల దారుణ మూక హత్యాకాండాల కార్యక్రమాన్ని చేపట్టింది. Under the shadow of Second World War, Germany had waged a genocidal war, which resulted in the mass murder of selected groups of innocent civilians of Europe. మనం కనుక ఇక్కడ చూసినట్లయితే రెండవ ప్రపంచ యుద్ధం నీడలో జర్మనీ మానవ మారణ హోమాన్ని చేపట్టింది. దీనివల్ల యూరప్లో ఎంపిక చేయబడిన అమాయకులైన పౌరులు పెద్ద సంఖ్యలో చంపబడ్డారు. అంటే ఆ మానవ మారణ హోమం అనేది జరగడంతో యూరప్లో అమాయకులైన ప్రజలు చాలామంది ఈ రెండవ ప్రపంచ యుద్ధ నీడలో జరిగిందనమాట. ఇదంతా కూడా చూడండి ఎంతమంది ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది అమాయకులు చనిపోయారు. చనిపోయిన వాళ్ళు యూదులు ఎక్కువగా ఉన్నారు. చూడండి ఎవరెవరు చనిపోయారు చూద్దాం. హూ వర్ మర్డర్డ్ ఇన్ హోలోకాస్ట్. ఎంతమంది చనిపోయారు? 60 మిలియన్స్ జ్యూస్, 2 మిలియన్స్ జిప్పీస్, 10 మిలియన్స్ పోలిష్ సివిలియన్స్, 70,000 మెంటల్లీ ఫిజికల్లీ డిజేబుల్డ్ జర్మన్స్, 10,000 హోమోసెక్సువల్స్.
వీళ్ళందరినీ కూడా చంపేశారన్నమాట. చూడండి, ఎందుకంటే 6 కోట్ల మంది యూదులు, 20 లక్షల జిప్సీలు, 1 కోటి పోలిష్ పౌరులు, 70,000 మంది మానసిక శారీరక వైకల్యం గల జర్మన్లు, 10,000 మంది స్వలింగ సంపర్కులు. అంటే వీళ్ళందరూ యుద్ధానికి పనికిరారు, వీళ్ళందరూ అవసరం లేదనుకొని కొంతమందిని, యూదులంటే ఆపోజిట్ కాబట్టి వాళ్ళని, ఈ విధంగా అన్ని రకాల కారణాలతో చాలామందిని, పోలిష్ పౌరులు అంటే పోలాండ్కి చెందిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఉన్నారో ఈ నాజీ పార్టీకి చెందిన సైన్యం అంతా కూడా చంపేశారనమాట. ఇన్యూమరబుల్ పొలిటికల్ అపోనెంట్స్, వీళ్ళే కాకుండా పీపుల్ ఆఫ్ డిఫరెంట్ రిలీజియస్ ఫెయిత్, అనేక మంది రాజకీయ ప్రత్యర్థులు, మత విశ్వాసాల ప్రజలు, వీళ్ళందరినీ కూడా చంపేశారు. అంటే అపోనెంట్స్ అంటే ఆపోజిట్లో ఉన్న రాజకీయ ప్రత్యర్థులు అనమాట. పొలిటికల్ అపోనెంట్స్ అంటే వాళ్ళని, వేరే వేరే మతస్థులందరినీ కూడా వేరే మతాలు నమ్మిన వాళ్ళందరినీ కూడా చంపేశారు. చూడండి, ఇక్కడ మనం ఈ పిక్చర్ చూసినట్లయితే జిప్పీసు, యూదులు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తున్నారు. అదేవిధంగా పోలాండ్ పౌరులకు బహిరంగ మరణశిక్ష విధించారంట. పబ్లిక్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ పోలిష్ సివిలియన్స్, వీళ్ళందరినీ కూడా ప్రజలందరూ, పోలాండ్ ప్రజలందరినీ కూడా ఎక్కడ కనిపించిన వాళ్ళని అక్కడ బహిరంగంగానే చంపేశారు. హౌ దే కిల్, మరి వీళ్ళందరినీ ఎలా చంపారు? బై గ్యాసింగ్ దెమ్ ఇన్ వేరియస్ కిల్లింగ్ సెంటర్స్ లైక్ ఆస్విడ్జ్ అనే ఇదేదైతే ఉందో హత్యా కేంద్రాలలో వాళ్ళందరినీ కూడా చంపేశారు. చూడండి, వాడిని ఎలా చంపేశారు? ప్రజలను చంపడానికి అంతకు ముందెన్నడూ లేని విధానాలను కనుగొన్నాడు. ఎక్కువ మందిని చంపాలి కదా, మరి దానికి ఒక పెద్ద కొత్త విధానం కనిపెట్టాలి కదా. ఆ ఏ విధానాన్ని కనిపెట్టాడంటే ప్రజలను ఒక గదిలోకి పంపి దానిలోకి విషవాయువును పంపాడనమాట. ఉదాహరణకి దాని పేరు ఏంటంటే ఆష్విడ్జ్. అలాంటి పంపి వాళ్ళందరినీ కూడా చంపేశాడు. జర్మనీ ఇన్ వరల్డ్ వార్ II, ఇనిషియల్లీ ద జర్మన్స్ గాట్ విక్టరీ. దే డిఫీటెడ్ ఇన్ ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ ఇన్ ఎర్లీ 1943. చూడండి, జర్మనీ ఇన్ వరల్డ్ వార్ II, ఇనిషియల్లీ ద జర్మన్స్ గాట్ విక్టరీ. ఫస్ట్ స్టార్టింగ్లో రెండో ప్రపంచ యుద్ధం మొదలైన కొత్తలో జర్మనీ కొంచెం చూస్తే మనం యుద్ధంలో విజయం సాధించింది అనిపిస్తుంది. దే డిఫీటెడ్ ఇన్ ద ఫేమస్ బ్యాటిల్ ఆఫ్ స్టాలిన్గ్రాడ్ ఇన్ ఎర్లియర్ 1943లో స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో కొంచెం అపజయం అనేది స్టార్ట్ అయింది. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ సైన్యాలు మొదట విజయాలు సాధించాయి. 1943లో స్టాలిన్గ్రాడ్ యుద్ధంలో ఓడినప్పటి నుంచి అపజయాలనేవి మొదలయ్యాయి. చూడండి, స్టాలిన్గ్రాడ్ యుద్ధం. ద సోవియట్ ఫోర్సెస్ క్యాప్చర్డ్ బెర్లిన్, ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. ద సోవియట్ ఫోర్సెస్ క్యాప్చర్డ్ బెర్లిన్, the capital of Germany. They welcomed all over Eastern Europe as the liberators of Nazi rule. చూడండి, ఇక్కడ సోవియట్ సైన్యానికి తూర్పు అంతటా కూడా ఘన స్వాగతం లభించింది అన్నారు. ద సోవియట్ ఫోర్సెస్ క్యాప్చర్డ్ బెర్లిన్, ద క్యాపిటల్ ఆఫ్ జర్మనీ. మనం ఇక్కడ కనుక చూసినట్టయితే సోవియట్ సైన్యం జర్మనీ రాజధాని బెర్లిన్ ఆక్రమించింది. నాజీ పాలన నుండి విముక్తి చేసినందుకు గాను నాజీ పాలన నుంచి విముక్తి చేసేసారు కదా సోవియట్లను. సో దానికి సైన్యానికి తూర్పు యూరప్ అంతటా కూడా ఘన స్వాగతం లభించింది. అంటే స్టార్టింగ్లో యుద్ధం ప్రస్తుతం మొదలుపెట్టిన కొత్తలో అయితే జర్మనీ ప్రజలకి విజయం సాధించింది. కానీ కొంచెం స్టాలిన్గ్రాడ్ యుద్ధం ఏదైతే జరిగిందో ఆ యుద్ధం నుంచి దానికి ఓటం అనేది మొదలయ్యింది. ఈ భయంకరమైన నాజీన పాలన నుంచి విముక్తిదాతలుగా సోవియట్ సైన్యానికి తూర్పు యూరప్ అంటే ఏంటంటే వీళ్ళందరూ కూడా బెర్లిన్ స్వాధీనం చేసేసుకున్నారు. సోవియట్ సైన్యం, సోవియట్ అంటే ఎవరమ్మా? రష్యాలో ఉన్న ప్రజలు, సోవియట్లు, సోషలిస్టు ప్రజలు. వీళ్ళు ఎప్పుడైతే జర్మన్ క్యాపిటల్ అయిన బెర్లిన్ ఆక్యుపై చేసుకున్నారో నాజీ పాలన నుండి విముక్తి చేసినందుకు గాను సోవియట్ సైన్యానికి తూర్పు యూరప్ అంతటా కూడా ఘనస్వాగతం లభించింది. అప్పటి వరకు ఈ నాజీ పాలనకి మగ్గిపోయి విసుగు పొందిన ఈ ప్రజలందరూ కూడా ఎప్పుడైతే ఈ సోవియట్ సైన్యం ఏం చేసిందో ఈ నాజీ పాలన నుంచి ప్రజలను విముక్తి చేసిందని సంతోషంతో వాళ్ళందరూ కూడా దేనికి సోవియట్ సైన్యానికి ఘన స్వాగతం పలికారనమాట. చూడండి, యుద్ధంలో నాజీ పార్టీ ఓడిపోయిందని మనం చూసాం కదా. ఈ నాజీ రెడ్ ఫ్లాగ్స్ వీటిని చూడండి ఎలా ఓడించేసి దాని కిందకి పడేస్తున్నారు. జర్మనీ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్, హిట్లర్ అండ్ హిజ్ క్లోజ్ అసోసియేట్స్ కమిటెడ్ సూసైడ్. ఓడిపోయాడు. ఎంత బాగా బీభత్సంగా పరిపాలించాడో హిట్లరు. కమిటెడ్ సూసైడ్ టు అవాయిడ్ బీయింగ్ క్యాప్చర్డ్ అండ్ ట్రైడ్. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ నిర్బంధం విచారణ తప్పించుకోవడానికి హిట్లర్ అతని సన్నిహిత మిత్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓడిపోయాడు కదా ఈ యుద్ధంలో. వెంటనే అతని సన్నిహితులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారం ఈ నియంత పరిపాలన చేపట్టడానికి అతను కోఆపరేట్ చేసిన వీళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. హిట్లర్ ఈజ్ డెడ్, నాజీస్ అనౌన్స్. చూడండి, ఇలాగ చనిపోయాడని చెప్పి అప్పుడు మనకి ఆ పేపర్లో కూడా అనౌన్స్మెంట్ వచ్చింది, సూసైడ్ చేసుకున్నాడు, హిట్లర్ కమిటెడ్ సూసైడ్ అని చెప్పి.
German was divided into two parts. Eastern part GDR, German Democratic Republic, under the influence of USSR. యుఎస్ఎస్ఆర్ సోవియట్ వాళ్ళే కదా ఆక్యుపై చేశారు జర్మనీ యొక్క రాజధానిని. సో ఒక పార్ట్ రెండు పార్ట్లుగా డివైడ్ అయింది. ఒక పార్ట్ వచ్చి ఈస్టర్న్ పార్ట్, దాన్ని జీడిఆర్ అన్నారు, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే ఇక్కడ నియంత్రణ పరిపాలన పోయి రిపబ్లిక్ ప్రజల యొక్క పరిపాలన మొదలైందనమాట. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ యుఎస్ఎస్ఆర్ని ఫాలో అయ్యి వాళ్ళు ఆ యుఎస్ఎస్ఆర్ అధికారం కింద ఒక పార్ట్గా. వెస్ట్రన్ పార్ట్ ఎఫ్ఆర్జీ అంటే ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అండర్ ద ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ యుఎస్ఏ. ఇక్కడ ఏది ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ అంటే ఇదేమో మన ఎవరైతే ఉన్నారో అమెరికా అండర్ కిందేమో ఒక పార్ట్ వచ్చింది జర్మనీ, ఒక పార్ట్ ఏమో రష్యా అండర్ కింద వచ్చిందనమాట. ఈ విధంగా జర్మనీ అనేది రెండు ముక్కలుగా డివైడ్ అయిపోయింది. జర్మనీ రెండుగా విభజించబడింది. తూర్పు భాగము జర్మనీ గణతంత్ర ప్రజాస్వామ్యము యుఎస్ఎస్ఆర్ ఆధీనంలోకి, పశ్చిమ భాగము జర్మనీ గణతంత్ర సమైక్య యుఎస్ఏ ఆధీనంలోకి, యుఎస్ఏ మీన్స్ అమెరికా ఆధీనంలోకి వచ్చినమాట. ఈ విధంగా రెండు పార్ట్లుగా జర్మనీ అనేది డివైడ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ బెర్లిన్ క్యాపిటల్ రాజధానిని వాళ్ళు ఆక్యుపై చేసేసారు. యుద్ధంలో జర్మనీ ఓటమి చెందింది, నియంతలందరూ కూడా చనిపోయారు. సో ఈ విధంగా ఒక పార్ట్ని చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది యుఎస్ఎస్ఆర్ అండర్లోకి వచ్చింది. ఈ పార్ట్ వెస్ట్ జర్మనీ యుఎస్ఏ అంటే ఈ వైపుగా అమెరికా ఉంటుంది కదా, సో అమెరికా అండర్లోకి ఇది, అదేవిధంగా రష్యా అండర్లోకి. యుఎస్ఎస్ఆర్ మీన్స్ రష్యా, అమెరికా, యుఎస్ఏ. ఈ విధంగా టూ పార్ట్స్గా జర్మనీ అనేది డివైడ్ అయిపోయింది. హిరోషిమా అండ్ నాగసాకి జపాన్ సరౌండెడ్స్ టు యుఎస్ఏ జపాన్ ఆఫ్టర్ వరల్డ్ వార్ II విత్ బాంబింగ్ అని మనందరికీ తెలుసు. మనం రెండో ప్రపంచ యుద్ధం చదువుకున్నాం కదా. హిరోషిమా నాగసాకిలో అమెరికా అణుబాంబులు వేయడంతో జపాన్ కూడా లొంగిపోయి రెండో ప్రపంచ యుద్ధం అనేది అయిపోయింది. చూడండి, ఈ విధంగా పెద్ద పెద్ద అణుబాంబులు అనేవి జపాన్ మీద అమెరికా వేసిందనమాట. యుఎస్ఏ ఆర్మీస్ ఆక్యుపైడ్ జపాన్ బట్ కీపింగ్ ఇన్ ద sentiments of Japanese allowed the Japan's emperor to continue. యుఎస్ ఆర్మీస్ ఆక్యుపైడ్ జపాన్ని ఇక్కడ అమెరికా ఆక్యుపై చేసింది. బట్ కీపింగ్ ఇన్ ద సెంటిమెంట్స్ ఆఫ్ జపనీస్ అలౌడ్ ద జపనీస్ ఎంపైర్ టు కంటిన్యూ. అయితే జపనీస్ యొక్క సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ రాజ్యాలనే తిరిగి పరిపాలించుకునే అవకాశము అమెరికా కల్పించిందనమాట. బట్ ఇట్ బిల్ట్ ఏ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ లైక్ ఇన్ ఇంగ్లాండ్లో లాగా కాన్స్టిట్యూషనల్ మోనార్కీని పరిపాలించే విధంగా యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగబద్ధమైన రాచరికం ఉండే విధంగా ఇంగ్లాండ్లో ఏ విధంగా ఉంది. ఇంగ్లాండ్ని రాజు పరిపాలిస్తాడు కదా, అతను తన ఇష్టానికి కాకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తాడు. ఆ విధమైనటువంటి పరిపాలన జపాన్లో ఉండే విధంగా అక్కడ పార్లమెంటు డైటు ఆ విధంగా నిర్మించిందనమాట. ఏదది చేసింది అలాగా అమెరికా. కానీ ఇంగ్లాండ్లో వలె రాజ్యాంగబద్ధ రాచరిక పాలన ఏర్పాటు చేశారు. జపాన్ పార్లమెంటు డైట్కు బాధ్యత వహించే ప్రభుత్వం పాలనను చేపట్టింది. అంటే డైట్ పార్లమెంటు పేరు, జపాన్ పార్లమెంటు పేరు డైట్, అది ప్రజలకు బాధ్యత వహిస్తుంది. సరెండర్ ఆఫ్ జపాన్. చూడండి, ఇక్కడ జపాన్ లొంగిపోయిందనమాట అమెరికాకి. జపాన్ లొంగిపాటు. జపాన్ చక్రవర్తి హిరోహితో ఇతను జపాన్కి అప్పుడు మనకి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చక్రవర్తి, అతను కూడా సరౌండ్ అయిపోయాడు. ఇంకా అప్పటి నుంచి జపాన్ చక్రవర్తుల పాలన కాకుండా రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరుగుతుంది. రాజులు మాత్రమే ఉంటారు. అదే రాజ్యాంగబద్ధంగా ప్రజలు చెప్పినట్టు వింటారనమాట రాజు ఉన్నప్పటికీ కూడా. పనిష్మెంట్స్ టు నాజీస్. ఇక్కడ మెనీ ఆఫ్ ద నాజీ జనరల్స్ అండ్ లీడర్స్ వర్ క్యాప్చర్డ్ అండ్ పుట్ టు ట్రయల్ ఇన్ ద ఫేమస్ న్యూరంబర్గ్ ట్రయల్స్. చూడండి, ఇక్కడ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత నాజీ పప్పులకు శిక్షలు విధించారు. ఎలాంటి శిక్షలు విధించారు చూడండి. నాజీ సైన్యాధిపతులు, నాయకులలో అనేక మందిని నిర్బంధించి న్యూరంబర్గ్ కోర్టులో విచారణ చేపట్టారు. అసలు చెప్పాలంటే వాళ్ళకి శిక్ష అనేది చాలా తక్కువ. వీళ్ళు ఎంత మారణ హోమాన్ని సృష్టించారు ఈ నాజీ పార్టీ వాళ్ళు. న్యూరంబర్గ్ ట్రిబ్యునల్ sentenced only 11 leading Nazis to death. Many others were imprisoned for life. The retribution did come. చూడండి, వాళ్ళందరికీ కూడా కొంతమందికి మరణశిక్ష విధించింది, కొంతమందికి మాత్రం లైఫ్ లాంగ్ అంటే జీవిత ఖైదు విధించింది. కానీ ఇది చాలా తక్కువ వీళ్ళు చేసిన దానికని చెప్తున్నారు. న్యూరంబర్గ్ కోర్టు 11 మందికి మరణశిక్ష, మరికొందరికి జీవిత ఖైదు విధించింది. అంతిమంగా న్యాయం లభించింది, కానీ ఇది మాత్రం చాలా వాళ్ళు చేసిన శిక్షలతో పోలిస్తే చాలా తక్కువనే
భావిస్తున్నారు. ది ఈజ్ దిస్ పనిష్మెంట్ సఫిషియంట్ ఫర్ ద బ్రూటలిటీ అంటే వీళ్ళు చేసిన అనేక నేరాలు, అనేక దుర్మార్గాలు, అంటే చాలామందిని చంపేశారు, మారణ హోమం సృష్టించారు, దానికి వీళ్ళకి వేసిన శిక్ష అనేది సరిపడుతుందని నువ్వు భావిస్తున్నావా అని ఇక్కడ అడుగుతున్నాడు. నాజీల నేర తీవ్రతతో పోలిస్తే వాళ్ళకు పడిన ఈ శిక్షలు సరిపడినవేనని నువ్వు భావిస్తున్నావా? సో మనం ఏం చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎంత దారుణంగా హింసించారో, సో వాళ్ళకి శిక్ష అనేది చాలా తక్కువగానే మనం చెప్పుకోవచ్చు. ద Allies did not want to be as harsh on defeated Germany as they had been after the First World War. ఈ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏదైతే ఉందో జర్మనీతో వ్యవహరించినంత కఠినంగా ఈ మిత్రరాజ్యాలు ఈసారి వ్యవహరించలేదు. వాళ్ళు ఏం చేశారంటే, అప్పుడు జర్మనీ అయితే బాగా వాళ్ళు పార్ష్గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళతో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత చాలా కఠినంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఇక రెండో ప్రపంచ యుద్ధం వచ్చాక ఈ మిత్రరాజ్యాలు ఏం చేసినాయి అంటే, ఎలైస్ అవి అంత కఠినంగా వ్యవహరించలేదన్నమాట. జర్మనీలో హిట్లర్ ఉంటే అతని పవర్ బాగా ఉండేది, సో అతను అలాంటి నాజీ పార్టీ వాళ్ళకి కఠినంగా శిక్షించవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా అయిపోయింది కదా, ఇంకా సో పోనీలు అని చెప్పి జర్మనీకి ఈ మిత్రరాజ్యాలు ఏం చేసినాయి అనమాట, అంత కఠినంగా వాళ్ళతో వ్యవహరించలేదు. USA came up with Marshall Plan to fund the economic revival of Germany and Japan. యుఎస్ఏ సపోర్టు చేసిందన్నమాట. యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోవడంతో అమెరికా మార్షల్ ప్రణాళిక నిధులతో ఆ దేశాల పునరుద్ధరణకు ముందుకొచ్చింది. చూడండి, ఇక్కడ యుద్ధం చేసింది ఏ దేశము? అమెరికా. వీళ్ళంటితో యుద్ధం చేసింది. యుఎస్ఏతో యుద్ధం, జపాన్తో యుద్ధం చేసింది, జర్మనీతో యుద్ధం చేసింది. కానీ ఓడిపోయిన తర్వాత ఈ రెండు దేశాలకి మళ్ళీ ఆర్థికంగా పోనేలే, ఆ రెండు యుద్ధంలో ఓడిపోయి ఆర్థికంగా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ రెండిటికి ఆర్థికంగా ఎంతో కొంత సపోర్టు చేయాలి అనే కాన్సెప్ట్తో మార్షల్ ప్రణాళిక అనే విధానంతో నిధులతో ఆ దేశాల పునరుద్ధరణకు ముందుకొచ్చింది. మార్షల్ ప్లాన్ షిప్మెంట్స్ అమెరికా సహాయం చేస్తుందన్నమాట. ఈ విధంగా ఆ దేశాలు రెండింటికి కూడా. యుఎస్ఎస్ఆర్ కేమ్ అప్ విత్ ఏ ప్యాకేజ్ ఫర్ ద రివైవల్ ఆఫ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్. యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా కూడా ఏం చేస్తుందంట, యుఎస్ఎస్ఆర్ తూర్పు యూరోప్ దేశాల పునరుద్ధరణకు చేయూతనిచ్చింది. పాపం యుద్ధం చేశాయి, ఓడించాయి, అక్కడ ఉన్న పరిస్థితిని అణగగొట్టాయి, తిరిగి ఇప్పుడు సహాయం చేస్తున్నాయి అన్నమాట. యుఎస్ఎస్ఆర్ తూర్పు యూరోప్ దేశాల పునరుద్ధరణకు చేయూతనిచ్చింది. తూర్పు ఈస్ట్ సైడ్ ఉన్న యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి డెవలప్మెంట్ కోసం రష్యా సపోర్ట్ చేసింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు జపాను, జర్మనీలో కొన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమేమో అమెరికా సపోర్ట్ చేస్తుందన్నమాట. ఫస్ట్ వరల్డ్ వార్ సా ద ఎండ్ ఆఫ్ లార్జ్ మోనార్కీ ఎంపైర్స్. ద సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో ఎండెడ్ విత్ ఎండింగ్ ఆఫ్ లార్జ్ కొలోనియల్ ఎంపైర్స్ ఆఫ్ ద బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ అండ్ జర్మనీ. మనం చూసినట్లయితే ఫస్ట్ వరల్డ్ వార్లో చివరికి వచ్చేటప్పటికి ఏమైంది, లార్జ్ మోనార్కీ ఎంపైర్స్ ఇక్కడ లార్జ్ మోనార్కీ ఎంపైర్స్ అంటే మనం ఏం చెప్పుకోవచ్చు, విశాలమైన పెద్ద సామ్రాజ్యాలు. ఆ సామ్రాజ్యాలన్నీ కుప్పకూలిపోయినాయి. అండ్ ద సెకండ్ వరల్డ్ వార్ ఆల్సో ఎండెడ్ విత్ ఎండింగ్ ఆఫ్ ఏ లార్జ్ కొలోనియల్ ఎంబసీ. అంటే సామ్రాజ్యవాదాలు స్థాపించుకున్నారు చూసారా, వలసవాదాలు, అవన్నీ కూడా ఇంకా క్లోజ్ అయిపోయినాయి. ఆఫ్ ద బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ అండ్ జర్మనీ ఇవన్నిటి యొక్క తమ కాలనీలన్నింటినీ కూడా కోల్పోయి ఆ దేశాలకు స్వాతంత్రం వచ్చేస్తాయి అనమాట. చూడండి, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీ వలస సామ్రాజ్యాలు అంతమైపోయాయి. By 1950, countries like India, China, Indonesia, Vietnam, Egypt, Nigeria, etc. become independent. ఇక 1950 దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఎక్కడైతే ఈ వలసలు స్థాపించుకున్న వాళ్ళందరూ వాళ్ళ వలస ప్లేసుల్ని వదిలేసి యువతలకు వచ్చేసారో, సామ్రాజ్యాలన్నీ కుప్పకూలిపోయినాయో, ఇంకా ఆ ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్లేసులు మన ఇండియా కానీ, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్ట్, నైజీరియా ఇలాంటివన్నీ కూడా స్వాతంత్రాన్ని పొందాయి. 1950 నాటికి భారతదేశం, చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఈజిప్ట్, నైజీరియా వంటి దేశాలన్నీ కూడా స్వాతంత్రం పొందాయి. బ్రిటన్, విచ్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ బిఫోర్ ద వార్ నౌ బికమ్ ఏ సెకండరీ పవర్. ఎప్పుడైతే బ్రిటన్ అనేది రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ఒక అత్యంత శక్తివంతమైన దేశంగా ఉందన్నమాట. యుద్ధానికి ముందు ఇంకా అదే పవర్ఫుల్ కంట్రీ అన్నట్టుగా ఉండేది. అయితే ఈ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయే సమయానికి ఈ బ్రిటన్ పరిస్థితి ఏమైంది, ద్వితీయ శ్రేణికి పడిపోయింది, అంటే సెకండ్ ప్లేస్కి వచ్చేసింది అనమాట. 2 new super powers emerged on the world సీన్స్, ద యుఎస్ఎస్ఆర్ అండ్ ద యుఎస్ఏ. ఇక
మరి ఎవరు పవర్లో ఉన్నారు? బ్రిటన్ సెకండ్ ప్లేస్కి వచ్చేసింది అంటున్నారు కదా, మరి రెండో ప్రపంచ యుద్ధం అయ్యేటప్పటికి ఎవరు ఈ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు పవర్స్ విషయంలో అని అంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏలు అగ్రరాజ్యాలుగా వెలిశాయి. ఏంటిది? రష్యా, అమెరికా. ఈ రెండు యుద్ధంలో ఓడినప్పటికీ కూడా మళ్ళీ ఓడిపోయిన దేశాలకి ఆర్థిక సహాయం అందించాయి. ఈ రెండు ఇప్పుడు ప్రజెంట్ అగ్రరాజ్యాలుగా ఉన్నాయి. అంతకు ముందు వరకు కూడా, ప్రపంచ యుద్ధం మొదలవ్వక ముందు వరకు కూడా మనకి బ్రిటన్ అనేది బ్రిటిష్ వాళ్ళే ఆధిపత్యంలో ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తం మీద. కానీ ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుఎస్ఎస్ఆర్ యుఎస్ఏలు అగ్రరాజ్యాలుగా వెలిశాయి. ద యుఎస్ఎస్ఆర్ ఫేస్డ్ ఎనార్మస్ డిస్ట్రాక్షన్, గ్రాడ్యువల్లీ రీబిల్ట్ ఇట్స్ ఎకానమీ. నౌ ఇట్ జాయిన్డ్ బై ద ఎంటైర్ ఈస్టర్న్ యూరోప్ అండ్ చైనా టు ఫార్మ్ ఏ లార్జ్ సోషలిస్ట్ క్యాంప్. చూడండి, ఎప్పుడైతే ద యుఎస్ఎస్ఆర్ ఫేస్డ్ ఎనార్మస్ డిస్ట్రక్షన్, యుఎస్ఎస్ఆర్లో అంటే మనకి రష్యాలో కొన్ని పరిస్థితులు బాగోకపోవటం వల్ల గ్రాడ్యువల్లీ రీబిల్ట్ ఇట్స్ ఎకానమీ, అది దాని ఆర్థిక పరిస్థితులన్నింటినీ కూడా చక్కదిద్దుకుంది. నవ్ ఇట్ జాయిన్డ్ బై ద ఎంటైర్ ఈస్టర్న్ యూరప్. ఈస్టర్న్ యూరప్ అంటే తూర్పు యూరప్, అందులో జాయిన్ అయ్యి అండ్ చైనా టు ఫ్రమ్ ఏ లార్జ్ సోషలిస్ట్ క్యాంప్గా, అంటే ఒక సోషలిస్ట్ దేశంగా అనేది మారింది. దాని యొక్క ఆర్థిక పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకొని అది ఈస్టర్న్ యూరప్తో చేతులు కలిపి అంతా కూడా చైనాలో ఏ విధంగా అయితే కమ్యూనిజం ఉందో ఈ మొత్తం కూడా కమ్యూనిజం అనేది ఏర్పడింది. చూడండి, హిట్లర్ యుద్ధ తాకిడికి గురై విధ్వంసాన్ని చూసిన యుఎస్ఎస్ఆర్ క్రమంగా తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోసాగింది. తూర్పు యూరప్, చైనాలతో అది కలిసి అది ఇప్పుడు విశాల సామ్రాజ్యవాద శిబిరంగా పరిగణింపబడుతుంది. అంటే ఒక గొప్ప సామ్రాజ్యవాద దేశంగా ఈ ఏదైతే ఉందో మన రష్యా అనేది ఏర్పడింది. ఓకే, చూసారుగా స్టూడెంట్స్, ఇది మన వరల్డ్ బిట్వీన్ వార్స్ 1900 to 1950 పార్ట్ 2. అంటే మొత్తం ఇంకా ఆ 1900 నుంచి 1950 వరకు ప్రపంచంలో ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈ 13, 14 లెసన్స్ ద్వారా తెలుసుకున్నాము. 13వ లెసన్ ద్వారా ఏమో రెండు ప్రపంచ యుద్ధాలు ఏ విధంగా జరిగినాయి, ఏ విధంగా మారణ హోమాలు జరిగినాయి, వాటి ఎఫెక్ట్ ఏంటి మొత్తం తెలుసుకున్నాము. ప్రపంచం ఆ టైంలో ఎలా ఉంది అనేసి, అమెరికా పరిస్థితులు అవన్నీ. ఇప్పుడు సెకండ్ లెసన్లో 14th లెసన్లోకి వచ్చేటప్పటికి మనం ఈ రష్యాలో జరిగిన ఈ విప్లవం గురించే కానీ, అదేవిధంగా ఆర్థిక మాన్యం ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, జర్మనీ నాజీల ప్రభావం ఎలాగా ఉంది, మొత్తం రష్యా ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా మనం ఈ సెకండ్ లెసన్లో తెలుసుకున్నాము. అయితే దీని నుంచి మనం నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రశ్నలు ఆన్సర్స్ చూద్దాం, వర్క్షీట్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, మీకు కనుక ఈ లెసన్స్ నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం, మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, అంటే వింటున్నారు కానీ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంకా చెప్పాలి అని చెప్పేసి ప్రోత్సాహం కలుగుతుంది అనమాట. ఓకేనా? సో మీరు అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్మెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేడం నెక్స్ట్ లెసన్ ఎప్పుడు పెడతారని అడుగుతున్నారు కదా, నేను నెక్స్ట్ లెసన్ పెట్టాలి, ఇదంతా చాలా ప్రాసెస్ కదా, ఈ కష్టం అనేది నేను చేసి మీకోసం చేస్తున్నందుకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం, షేర్ చేయటం లాంటివి చేస్తున్నారనుకో, నాకు ఇంకా వీడియోస్ పెట్టాలనే ఫీలింగ్ కలుగుతుంది. మీరు చేసినా చేయకపోయినా నేను వీడియోలు పెడతాను, అయితే ఇది ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఓకే అలా చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.